ప్రభువునందు ప్రియమైనటువంటి సహోదరులు మరియు సహోదరులారా, మీ అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున అమరస్వరం అనే కార్యక్రమమును వీక్షించుటకు మరొకసారి మీ అందరికీ ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానము. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాకాంక్షలు తెలియచేయుచున్నాను. ముందు మాట, యేసుక్రీస్తు దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. అందువలన ఆయన పరలోకమందు అత్యున్నతమైన స్థానమునకు హెచ్చింపబడి దేవుని కుడిపార్శ్వమున సింహాసనమునందు ఆసీనుడయ్యాడు. సాతాను దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకున్నాడు. కావున వాడు పరలోకము నుండి అగాధములోనికి త్రోసివేయబడ్డాడు. జై దమ్ము. వాక్యపఠనము. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, మీ ఘనమైన నామమునకు యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాము. తండ్రి, మా కోసమై మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తును ఈ లోకమునకు శరీరధారిగా పంపించి ఆయన శిలువలో కాచినటువంటి రక్తం చేత మా యొక్క పాపముల నుండి శాపముల నుంచి విమోచించి ఇదిగో మీరు ప్రేమించినటువంటి మీ యొక్క కుమారుని యొక్క రాజనివాసులుగా మీరు చేసుకుని నందులకై మీ నామమునకు స్తోత్రములు సమర్పిస్తున్నాను. అలాగనే ప్రభువా, ఇదిగో మీ యొక్క రక్తంతో ప్రభువా మరొకసారి మమ్మల్ని ప్రోక్షించండి. ఇంకా పరిశుద్ధులనుగా, నీతిమంతులనుగా, విశ్వాసులనుగా, మరి మా ప్రభువా ప్రేమ గల వారినిగా, నిరీక్షణ కలుగుగా చేయండి. మంచితనము, విశ్వాసము, సాత్వికము, దీర్ఘశాంతము, దయాళుత్వము, ఆశా నిగ్రహము, ప్రేమ, ఓర్పు, సహనము, శాంతి, సమాధానము, దయా, జాలి, కరుణ, క్షమాగుణము కలిగి జీవించినట్లు మీ కృప చూపించండి. గడిచిన రాత్రి అంతయు చల్లగా కాచి కాపాడినారు. పాము, తేలు మొదలగు విషపురుగుల బారి నుండి తప్పించినారు. ఎలాంటి చెడుకల రాకుండా చేసినారు. సైతాను బారి నుండి, వాని కలల బారి నుండి, వాని శక్తి బారి నుండి సంరక్షించినారు. నూతనమైన దినములోనికి ప్రవేశింపచేసినారు. అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాను. ప్రభువా, సన్నిధానంలో చదువుకున్నటువంటి ఈ వాక్య భాగమును మేము ధ్యానించుంటుండగా ఇదిగో మీ ఆత్మ నడుపుదలను మీరు మాకు అనుగ్రహించి ఇదిగో ప్రభువా వింటున్నటువంటి మా సహోదరి సహోదరులందరిలో కూడా నాయనా ఇదిగో మీకు యొక్క బలమును, ఆ యొక్క మారు మనస్సును దయచేయమని ప్రాధేయపడుచున్నాను. తండ్రి, కృప చూపించండి, సహాయం చేయండి. మా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైనటువంటి సహోదరులారా మరియు సహోదరులారా, నేటి ధ్యానం నిమిత్తము యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 47వ వచనమును ధ్యానించుకుందాము. జీవాహారము నేనే. ఈ వాక్యమును ఆధారము చేసుకుని నేనే జీవాహారము అను అంశాన్ని గురించి నేడు మనము ధ్యానము చేసుకునేదము. ఈ మాటను మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు పలికియుంటున్నాడు. నేనే జీవమును. నేనే అనగా నాకు తప్ప మరొకరు ఎవరు కూడా ఈ లోకంలో జీవముగా లేరు అని ప్రభువు సెలవిస్తూ ఉంటున్నాడు. నేనే జీవమును, నేను తప్ప వేరొక జీవము లేదు. నేనే జీవమును అనగా జీవమునిస్తున్నటువంటి వాడను, జీవము కలిగినటువంటి వాడమును, జీవించుచున్నటువంటి వాడను, ఆది కాలము నుండి నేటి వరకు మరి ఇక ముందు కూడా నేను జీవించున్నటువంటి వాడను, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో నేను ఉన్నటువంటి వాడను, జీవించుచున్నటువంటి వాడను, మాట్లాడుచున్నటువంటి వాడను, ఉనికి కలిగి ఉన్నటువంటి వాడను అని ప్రభు యొక్క మాటలలో మనకు గమనిస్తూ ఉంటున్నాము. నేనే అని ఆయన చెబుతూ ఉంటున్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మరి ఆయనే జీవమైంటున్నాడు అన్నటువంటి విషయాన్ని ఈ వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాము. కాబట్టి ఆయన జీవాహారమును నేనే అని సెలవిస్తూ ఉంటున్నాడు. జీవాహారము అనగా మనం గమనించినప్పుడు జీవమును కలిగినటువంటి ఆహారముగా మనము చూస్తూ ఉంటున్నాము. ఈ లోకంలో మన యొక్క శరీరము యొక్క పోషణము నిమిత్తము మనము ఆహారమును భుజించున్నటువంటి వారముగా ఉంటున్నాము. ఈ శరీరంలో మరి ఈ శరీరానికి రక్తము కావాలనంటే, ఈ శరీరానికి బలము కావాలనంటే, ఈ శరీరము ఆరోగ్యంగా ఉండవలనంటే, ఈ శరీరానికి మంచి పోషకమైనటువంటి ఆహారము ఎంతో అవసరమై ఉంటున్నది. కావున శరీరము మరి రక్తము కలిగి ఉండవలనంటే, ఎందుకనగా రక్తమే ఈ యొక్క శరీరమునకు ప్రాణము కాబట్టి ఆ యొక్క ఆహారము ద్వారా శరీరమునకు రక్తము ప్రాప్తిస్తూ ఉంటున్నది. ఆ రక్తం ద్వారా మానవుడు జీవిస్తూ ఉంటున్నాడు. కావున శరీర పోషణము నిమిత్తము, శరీరము సజీవముగా ఉండు నిమిత్తము ఈ లోక సంబంధమైనటువంటి ఆహారము ఎంతో అవసరము అని మనము చూస్తుంటున్నాము. అందువలననే మనం అనుదినము ఈ లోకమందు శరీర సంబంధమైనటువంటి ఆహారమును భుజిస్తూ ఈ లోకంలో ఆరోగ్యముగా జీవిస్తూ ఉంటున్నాము. ఈ ఆరోగ్యము కూడా దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదమే. ఈ ఆహారము కూడా దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదమే. ఎందుకనగా మానవులను కలిగించక ముందే దేవుడు మానవులకు ఏమి అవసరమై ఉన్నాయో అవన్నీ కూడా ముందుగానే సృష్టించి ఇచ్చినాడు. దేవుని మరి మానవునికి కావలసినటువంటి ఆహార పదార్థములన్నిటిని కూడా దేవుడు ముందుగానే సృష్టించినాడు. సృష్టించి చివరిగా మానవుని సృష్టించినాడు. మానవుని సృష్టించి తాను ఏమి భుజించవలెనో ఏమి భుజించకూడదో అన్నటువంటి విషయాలన్నింటినీ కూడా దేవుడు
దేవుడు మానవులకు స్పష్టము చేసి ఉన్నాడు. నాటి నుంచి కూడా మానవులు భోజనము చేస్తూ ఉంటున్నారు, తమ యొక్క ఆరోగ్యములను కాపాడుకొని ఉంటున్నారు, ఈ లోకంలో సజీవులుగా జీవిస్తూ ఉంటున్నారు. ఆ విధముగా ఈ శరీరము ఆరోగ్యముగాను సజీవముగాను ఉండవలనంటే ఆహారము భుజించుట ఎంతో ప్రాముఖ్యము. అదే విధముగా ఈ శరీరములో ఉన్నటువంటి ఆత్మ అనగా జీవాత్మ, ఆ జీవాత్మ కూడా సజీవముగా ఉండవలేనంటే ఆ జీవాత్మకు ఆత్మీయమైనటువంటి ఆహారము ఎంతో అవసరమైనటువంటిది. ఎందుకనగా మరి దేవుడు మానవుని నేల మట్టితో సృష్టించినప్పుడు అతని నాసికారంధ్రములో జీవవాయువును ఊదినప్పుడు ఆ నరుడు జీవాత్మ ఆయను అని వ్రాయబడి ఉన్నది. కావున నరుడు ఎవరు అనగా నరుడు జీవాత్మ. ఈ యొక్క శరీరంలో ఉన్నటువంటి జీవాత్మ, ఆత్మకు మరణము లేదు, ఆత్మ శాశ్వతమైనది, ఈ శరీరము అశాశ్వతమైనది, ఈ శరీరము క్షయమైనది, ఈ శరీరము లయమైపోవునటువంటిది, ఈ శరీరము మట్టిలో కలిసిపోవునటువంటిది. అయితే జీవాత్మ అది దేవునిలో నుండి వచ్చినటువంటి ఆత్మ, దేవుని పోలిక కలిగినటువంటి ఆత్మ, దేవుని స్వరూపము కలిగినటువంటి ఆత్మ, అది శాశ్వతమైనటువంటి తత్వమును కలిగినటువంటి ఆత్మ. ఆ ఆత్మ మరి పోషింపబడవలెను, ఆ ఆత్మ జీవము కలిగి ఉండవలెను. ఆ ఆత్మ జీవము కలిగి ఉండవలెను అంటే ఆ ఆత్మకు జీవాహారము ఎంతో అవసరమై ఉంటున్నది. ఇక మనం ఇంకా లోతుగా ఆలోచించినప్పుడు మరి ఈ యొక్క జీవాత్మ పరిస్థితి ఏమై ఉన్నది అంటే, ఇదిగో దేవుడు మానవుని సృష్టించినప్పుడు మానవునికి మరి ఒక ఆజ్ఞను ఇచ్చింటున్నాడు. ఇదిగో ఈ యొక్క తోటలో ఉన్నటువంటి చెట్లలో ఏ వృక్ష ఫలములైనను కూడా మీరు భుజించవచ్చును, కానీ అయితే మంచి చెడ్డల తెలివినిచ్చినటువంటి వృక్ష ఫలమును మీరు ఏ మాత్రం కూడా భుజించకూడదు. ఆ ఫలములను మీరు భుజించినప్పుడు మీరు వెంటనే మరణించెదరు అన్నటువంటి విషయాన్ని దేవుడు ముందుగానే ఆదాము హవ్వలకు తెలియజేసి ఉంటున్నాడు. అయితే ఆదాము హవ్వలు దేవుడు చెప్పినటువంటి మాటను మరి వారు లెక్క చేయకుండా ఇదిగో సాతాను చేత మోసపరచబడినటువంటి వారై, ఇదిగో దేవుడు ఏ పండునైతే తినకూడదు అని చెప్పి ఉన్నాడో ఆ పండునే వారు తిన్నారు. ఆ విధముగా ఆ పండును తినటం వలన వారు మరి ఆత్మీయముగా మరణించి ఉన్నారు. దేవుని యొక్క ఆజ్ఞకు వారు అవిధేయులైనారు. అందుచేత వారు ఇదిగో తాము దిగంబరులమని గ్రహించి కచ్చడములు చేసుకుని వారు తమ దిశములకు కట్టుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనము చదువుతుంటున్నాము. అప్పుడు వారు ఆత్మీయముగా మరణించి ఉంటున్నారు. వారి ఆత్మ మరి ఆత్మీయ రీతిగా మరణించినట్లుగా మనము చూస్తుంటున్నాము. కాబట్టి ఆ విధముగా మరణించినటువంటి ఆ యొక్క ఆత్మకు జీవము మళ్ళీ కావలెను, ఆ ఆత్మ మళ్ళీ జీవం పొందుకొనవలెను. ఇదిగో ఆ యొక్క మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినక ముందు ఎట్టి స్థితిలో అయితే ఆత్మ ఉన్నదో అట్టి స్థితిని మళ్ళీ పొందుకొనవలెనంటే ఆ యొక్క ఆత్మకు జీవాహారము అవసరము అన్నటువంటి విషయాన్ని మనము గమనిస్తుంటున్నాము. ఆ జీవాహారము ఎవరిస్తారు? ఎవరు ఇవ్వలేరు. ఈ లోకంలో ఏ మానవుడు కూడా జీవాహారము ఇవ్వలేడు. ఆత్మను బ్రతికించగలిగినటువంటి మరి జీవాహారమును ఈ లోకంలో ఆకాశం క్రింద ఇవ్వబడినటువంటి మరి ఏ నామములో కూడా మరి మనకు లభించదు, దొరకదు, ఇవ్వలేరు అని వాక్యములో మనము చదువుతుంటున్నాము. అయితే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు దేవుడు మనకు ఆ ఆహారమును అనుగ్రహించి ఉంటున్నాడు. ఏ విధముగా అనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును ఆయన పరలోకంలో నుంచి ఈ లోకంలోనికి జీవాహారముగా పంపించి ఉంటున్నాడు. ఎందుకనగా తాను సృష్టించినటువంటి ఆ యొక్క మానవ జాతి అంతా కూడా తన యొక్క ఆజ్ఞలను అతిక్రమించి పాపము చేసి ఆత్మీయముగా మరణించి ఉన్నారు. అపరాధముల చేతను పాపముల చేతను వారు చచ్చి ఉంటున్నారు. ఈ విధముగా చచ్చినటువంటి వీరిని బ్రతికించవలెనంటే వీరికి జీవాహారము అవసరము, వీరికి జీవజలము అవసరము. ఆ జీవాహారము ద్వారా ఆ జీవజలము ద్వారా వీరు తిరిగి మళ్ళీ బ్రతకగలరు అని ప్రభు అయినటువంటి దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును ఈ లోకంలోనికి శరీరధారిగా పంపించి ఉంటున్నాడు. ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకంలోనికి తల్లి అయినటువంటి మరియ గర్భం ద్వారా మరి ఈ లోకంలో మానవ రూపిగా అవతరించి ఉంటున్నాడు. ఆ విధముగా ఆయన అవతరించి ఈ లోకంలో 3.5 సంవత్సరములు ఆయన సేవ చేసి ఉంటున్నాడు. 33.5 సంవత్సరములు ఆయన ఈ లోకంలో ఉన్నాడు. 3.5 సంవత్సరములు ఆయన సేవ చేసి ఉంటున్నాడు. ఎన్నో ఉపదేశములను చేసి ఉంటున్నాడు. అద్భుతములు, మహత్కార్యములు, సూచక్రియలు ఆయన చేసి ఉంటున్నాడు. మరియు దేవుని యొద్ద ఏమైతే ఆయన విని ఉంటున్నాడో, దేవుని యొద్ద ఏమైతే ఆయన చూసి ఉంటున్నాడో, ఏమైతే దేవుడు బోధించమని ఆయనకు చెప్పి ఉంటున్నాడో, ఏ క్రియలనైతే చేయమని దేవుడు ఆయనకు చెప్పి ఉంటున్నాడో వాటన్నిటిని కూడా ఈ లోకమందు యేసు ప్రభు నెరవేర్చి ఉంటున్నాడు. దేవుని చిత్తమును ఆయన సంపూర్ణంగా నెరవేర్చి ఉంటున్నాడు. ఆ విధముగా నెరవేర్చి మానవుల కోసమై ఆ కల్వరిగిరి శిలువలో ఆయన బలి అయినాడు, సమాధి చేయబడినాడు. 3వ దినమందు పునరుత్థానుడై లేచి ఇదిగో తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆయన తిరిగి 2వసారి రానయ్యుంటున్నాడు. ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునే దేవుడు ఈ లోకములోనికి జీవాహారముగా పంపించి ఉంటున్నాడు. ఈ ఆహారమును తినున్నటువంటి వాడు నిత్యము జీవించునని మన ప్రభు అయినటువంటి
అయినటువంటి యేసుక్రీస్తు చెబుతూ ఉంటున్నాడు. కాబట్టి ఈ యొక్క జీవము అనగా మరి బ్రతికించున్నటువంటిది అని మనము చూస్తూ ఉంటున్నాము. ఈ జీవానికే దేవుని యొక్క తత్వమును అనుగ్రహించినటువంటి స్వభావము కలదు. దేవుని యొక్క స్వరూపంలోనికి మార్చున్నటువంటి ఆహారము ఈ యొక్క జీవాహారమై ఉంటున్నది. దేవుని యొక్క పోలికను, దేవుని యొక్క స్వరూపమును అనుగ్రహించినటువంటి ఆహారము ఈ యొక్క జీవాహారము అయింటున్నది అని చెప్పేసి మనము చూస్తూ ఉంటున్నాము. కాబట్టి ఈ విధంగా మనము ఆ శారీరక సంబంధమైనటువంటి ఆహారమును మరియు ఆత్మ సంబంధమైనటువంటి ఆహారమును గురించి చెప్పబడి ఉండటము మనము దేవుని యొక్క వాక్యంలో మనము చదువుతూ ఉంటున్నాము. కాబట్టి ఇంకా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి, దీనిని తినువాడు చావకుండానట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే అని ఆయన చెప్తుంటున్నాడు. కాబట్టి మీ పితరులు అనగా ఇస్రాయేలీలు మరి గత కాలంలో 400 సంవత్సరములు ఐగుప్తులో వారు బానిసలుగా జీవించారు. వారు ఐగుప్తు దేశములో వెట్టి చాకిరీ చేశారు, ఎంతో కష్టపడ్డారు, శ్రమ పడ్డారు. ఆ విధంగా వారి యొక్క శ్రమలను, కష్టములను చూసినటువంటి దేవుడు ఐగుప్తులో నుండి వారిని విడిపించి ఇదిగో వాగ్దానము చేసినటువంటి దేశమునకు నడిపించుటకు దేవుడు సంకల్పించినాడు. ఆ విధంగా సంకల్పించి మోషేను వారికి నాయకుడుగా అనుగ్రహించి వారిని ఐగుప్తు దేశంలో నుండి బయటికి రప్పించి ఉంటున్నాడు. ఆ మార్గ మధ్యంలో ఆయన ఎర్ర సముద్రమును దాటించి ఉంటున్నాడు. అంతేకాదు ఆ 40 సంవత్సరములు మరి వారు తినుటకు వారికి ఆకాశం నుండి మన్నాను కురిపించి ఉన్నాడు. ఆ మన్నాను భుజించి వారు 40 సంవత్సరములు జీవించినారు. ఆ విధంగా 40 సంవత్సరములు వారు జీవించినప్పటికీ కూడా మన్నాను తినినటువంటి వాడు కూడా అందరూ అరణ్యంలో మరణించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉంటున్నాము. అది దేవదూతలు భుజించినటువంటి ఆహారము అయినప్పటికీ కూడా ఆ ఆహారము వారికి నిత్య జీవమును, శాశ్వతమైనటువంటి జీవమును ఇవ్వలేకపోయినది. వారు అరణ్యంలో మరణించినారు అన్నటువంటి విషయాన్ని ప్రభు ఇక్కడ మనకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. దీనిని తినువాడు సావకునున్నట్లు పరలోకము నుండి దిగి వచ్చినటువంటి ఆహారము ఇదే అని ప్రభు సెలవిస్తుంటున్నాడు. మన్నాను తిని మరి పితరులు మరణించినారు, అయితే నేనిచ్చున్నటువంటి జీవాహారమును తినున్నటువంటి వాడు ఎన్నటికి మరణించరు, వారు శాశ్వతంగా జీవిస్తారు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రభు చెబుతూ ఉంటున్నాడు. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే అని ప్రభు చెబుతుంటున్నాడు. కాబట్టి ఈ యొక్క జీవాహారము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అయి ఉంటున్నాడు. ఈయన పరలోకము నుండి దిగి వచ్చినటువంటి వాడు, పరలోకములో ఉన్నటువంటి వాడు, పరలోకములో దేవునితో కూడా ఉన్నటువంటి వాడు, దేవుని రొమ్మున ఆనుకొని ఉన్నటువంటి వాడు. అయితే పాపముల చేతను, అపరాధముల చేతను చచ్చినటువంటి మానవులను తిరిగి సజీవులుగా చేయటానికి ఆయన జీవాహారముగా పరలోకములో నుండి దిగి వచ్చినటువంటి వాడు, తండ్రి చేత పరలోకము నుండి ఈ లోకములోనికి పంపబడినటువంటి వాడు. అందుకే ఏమంటున్నాడు, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే అని ప్రభు సెలవిస్తుంటున్నట్లుగా మనము చూస్తుంటున్నాము. ఇంకా ఎవడైనను ఈ ఆహారమును భుజించితే వాడెల్లప్పుడూ జీవించును అని ప్రభు సెలవిస్తున్నట్లుగా మనము చూస్తున్నాము. కాబట్టి ఈ ఆహారమును భుజించున్నటువంటి వాడు ఎల్లప్పుడూ కూడా జీవించును అన్నటువంటి విషయాన్ని ప్రభు చెప్తుంటున్నాడు. ఎల్లప్పుడూ అనగా దానికి అంతమే లేదు, శాశ్వతముగా జీవించును, నిత్యము జీవించును, యుగ యుగములు జీవించును అన్నటువంటి విషయాన్ని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మాటలలో మనము గమనిస్తూ ఉన్నాము. కాబట్టి ఈ ఆహారమును భుజించువాడు నిరంతరము జీవించును అని ప్రభు సెలవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. ఇంకా ఏమంటున్నాడు, మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను. కావున ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏమని చెప్తున్నాడు, నేనిస్తున్నటువంటి ఆహారము మరి ఏమైంటుందంటే లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని ఆయన చెబుతూ ఉంటున్నాడు. అలాగైతే నేనే జీవాహారమును అంటున్నాడు. ఆయన జీవాహారం అయితే మరి ఆ యొక్క జీవాహారమును మనం ఏ విధముగా భుజించవలెను అని ఆలోచించినప్పుడు ప్రభు ఏమి చెప్తున్నాడంటే నా యొక్క శరీరమే అని చెబుతుంటున్నాడు. జీవాహారమును అనుగ్రహించున్నది నా యొక్క శరీరమే అని ఆయన చెబుతూ ఉంటున్నాడు. అదే విధంగా మనం ఇంకా గమనించినట్లయితే అదే యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనములో మనం చూసినప్పుడు, నా శరీరమును తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుదును అని ప్రభు సెలవిస్తూ ఉంటున్నాడు. కావున యేసు ప్రభు జీవాహారమైంటున్నాడు. ఆయన మాత్రమే జీవాహారమైంటున్నాడు. ఆయన లోకమునకు జీవాహారమైంటున్నాడు. పరలోకము నుండి దిగి వచ్చినటువంటి జీవాహారమైంటున్నాడు. కావున మానవులు ఈ లోకమందు శాశ్వత కాలము జీవించవలెనంటే, ఈ లోక యాత్ర ముగించిన తర్వాత తిరిగి పరలోకమందు శాశ్వత కాలమందు జీవించవలెనంటే ఇదిగో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క శరీరమును భుజించి ఆయన యొక్క రక్తమును పానము చేయవలెను అని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే స్వయముగా సెలవిస్తూ ఉన్నాడు. ఈ విధముగా చెప్పినప్పుడు ఆ యొక్క మాటను శిష్యులు భరించలేకపోయినారు. అంతేకాదు
కాదు, ఆయనతో కూడా ఉన్నటువంటి వారందరూ కూడా ఆ యొక్క మాటలను భరించలేకపోయినాడు. అది ఏ విధముగా సాధ్యమవుతుంది? ఈయన తన శరీరమును ఏ విధముగా భుజింపనీయగలడు? ఈయన యొక్క తన రక్తమును ఏ విధముగా పానము చేయించగలడు అని వారికి మరి అనుమానములు కలిగినట్లుగా మనము చూస్తుంటున్నాము. వారు ఎంతో అభ్యంతరపడినారు, సనుగుకొనినారు అన్నటువంటి విషయాన్ని మనము దేవుని యొక్క వాక్యంలో చదువుతున్నాము. యేసుక్రీస్తు ప్రభు ఆ మాటలు చెప్పిన తర్వాత కొందరు శిష్యులు మరి ఆ యొక్క మాటలను భరించలేక మరి ఆయనను విడిచి వెళ్లిపోయినారు. ఎందుకనగా ఆయన చెప్పినటువంటి ఆహారము ఆత్మ సంబంధమైనటువంటి ఆహారము, వీరు గ్రహించినటువంటి ఆహారము శారీర సంబంధమైనటువంటి ఆహారము. కావున వారు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు చెప్పినటువంటి ఆ యొక్క మాటలను వారు అపార్థము చేసుకుని వారు ప్రభువైనటువంటి యేసుక్రీస్తును విడిచి వెళ్ళినటువంటి వారుగా కనబడుచు ఉంటున్నారు. అందుకే ప్రభు ఏమంటున్నాడంటే 63వ వచనములో, ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవము నై ఉన్నవి అని ప్రభు ఇక్కడ మనం చెప్తున్నట్లుగా మనము చూస్తుంటున్నాము. కాబట్టి శరీరము నిష్ప్రయోజనమైనది. యేసు ప్రభు నిష్ప్రయోజనమైనటువంటి ఈ యొక్క శరీరమును గురించి చెప్పటం లేదు, ఈ యొక్క శరీరానికి సంబంధించినటువంటి ఆహారమును గురించి చెప్పటం లేదు. అయితే ఆయన ఆత్మను గురించినటువంటి ఆహారమును గురించి, నిత్యమైన ఆత్మను గురించినటువంటి ఆహారమును గురించి, నిత్యత్వమును శాశ్వతత్వమును దయచేయనటువంటి ఆహారమును గురించి ఆయన చెబుతున్నాడు అన్నటువంటి విషయాన్ని వారు ఏమాత్రం కూడా గ్రహించలేకపోయినారు. అందుకే వారు అభ్యంతరపడినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చదువుచున్నాము. అందుకే నేను శరీర సంబంధమైనటువంటి విషయాలను చెప్పుట లేదు, అయితే ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు నేను మీతో చెబుచున్నాను. శరీరము కేవలము నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపచేయుచున్నది. ఈ శరీరము అనగా మట్టితో చేయబడినటువంటి యొక్క శరీరము ఇది నిష్ప్రయోజనమైనటువంటిది. ఎందుకనగా ఈ రోజు కాకపోయినా రేపైనా సరే ఈ యొక్క శరీరము తిరిగి మట్టిలో కలిసిపోవలసి ఉన్నది. అందువలన ఈ యొక్క శరీరము నిష్ప్రయోజనమైనది. ఈ నిష్ప్రయోజనమైనటువంటి శరీరాన్ని గురించి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఇక్కడ మాట్లాడుట లేదు. అయితే ఆత్మ ఏ జీవింపచేయుచున్నది అని చెప్తున్నాడు. కావున జీవింపచేయునటువంటి ఆత్మను గురించి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు సెలవిస్తూ ఉంటున్నాడు. అందుకే ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు యొక్క రక్తమును పానము చేయవలెను, ఆయన యొక్క శరీరమును భుజించవలెను. ఆ విధంగా ఎవరైతే ఆయన యొక్క శరీరమును భుజించి ఆయన యొక్క రక్తమును పానము చేస్తారో అట్టి వారు ఇదిగో నిత్య జీవమును కలిగినటువంటి వారుగా ఉంటారని మనం చూస్తున్నాము. అందుకే మరి పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు నిత్య జీవము అన్నటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాము. కాబట్టి ఆ విధంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నేనే జీవాహారమును అని ఆయన సెలవిస్తున్నట్లుగా మనము చూస్తుంటున్నాము. ఇంకా మనము చూసినట్లయితే 38వ వచనంలో, నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని అని ప్రభువు సెలవిస్తూ ఉంటున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు పరలోకము నుండి దిగి వచ్చి ఉంటున్నాడు. తన ఇష్టమును నెరవేర్చుకొనుటకు ఆయన రాలేదు, అయితే తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చుటకే ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. తండ్రి యొక్క చిత్తం ఏమిటి? మానవుల యొక్క జీవాత్మలకు ఆత్మ సంబంధమైనటువంటి జీవాహారము కావలెను, జీవాత్మలను బ్రతికించినటువంటి జీవాహారము కావలెను. అందుకే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును జీవాహారముగా ఆయన ఈ లోకంలోనికి పంపి ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. అందుకే పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిస్తున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమైనదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పెను. 33వ వచనములో ప్రభు ఏమంటున్నాడంటే, పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవమిచ్చున్నది దేవుడు అనుగ్రహించినటువంటి ఆహారము. పరలోకము నుండి దిగి వచ్చినటువంటి ఆహారమే అది నిత్య జీవమునిస్తున్నటువంటి ఆహారము. పరలోకము నుంచి దిగి వచ్చినటువంటి ఆహారమే దేవుడిస్తున్నటువంటి ఆహారము. ఆ ఆహారమును దేవుడు అనుగ్రహించినటువంటి ఆహారమై ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాము. అందుకే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నేనే జీవాహారమును అని చెప్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాము. అదే 35వ వచనం చూసినప్పుడు, అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడును దప్పికొనడు అని ప్రభు ఇక్కడ మనం సెలవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. కాబట్టి అందుకు యేసు వారితో ఏమంటున్నాడు? జీవాహారమును నేనే, అయితే నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలి కొనడు అని చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి ఆయన జీవాహారము అయినప్పుడు మరి ఆ యొక్క జీవాహారమును భుజించవలెనంటే మరి ఏమి చేయవలెను? యేసు ప్రభు దగ్గరికి రావలెను, ఆయన యందు విశ్వాసం ఉంచవలెను అని మనం చూస్తున్నాము. నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రము ఆకలి కొనడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొద్దకు రావలెను, సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తు యొద్దకు రావలెను, సిలువలో రక్తము కారుస్తూ ఉన్నటువంటి యేసు ప్రభు దగ్గరికి రావలెను, ముండ్ల కిరీటధారి అయినటువంటి యేసుక్రీస్తు దగ్గరికి రావలెను. ఆయన దగ్గరికి వచ్చి ఎదుగు ఆయనను చూసి ఆయన
శిలువలో కార్చినటువంటి రక్తము చేత మీ యొక్క పాపములను కడిగి వేసుకొనవలెను, అపరాధములను కడిగి వేసుకొనవలెను. ఆ విధముగా మరి పాపముల నుండి అపరాధముల నుండి విమోచనము పొందవలెను, ఆయన యందు విశ్వాసం ఉంచవలెను, బాప్తిస్మము పొందవలెను, రక్షణ పొందవలెను. ఈ విధముగా రక్షణను పొందినట్లయితే ఇదిగో ఆయన మీకు జీవాహారముగా ఉంటాడు, ఆయన మీకు జీవజనములను అనుగ్రహించేటటువంటి వాడుగా ఉంటాడు. అప్పుడు మీరు ఆయన శరీరమును తిని ఆయన రక్తమును పానము చేయనటువంటి వారుగా ఉంటారు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రభువు మనకు స్పష్టం చేస్తూ ఉన్నాడు. నా యొద్దకు వచ్చువాడు కావున ఎవడైనను బ్రతుకను ఉద్దేశించినట్లయితే, ఎవడైనను పాప క్షమాపణ పొందవను ఉద్దేశించినట్లయితే, ఎవడైనను పాపముల నుండి విమోచనము పొందను ఉద్దేశించినట్లయితే, రక్షణ పొందను ఉద్దేశించినట్లయితే, పరలోక రాజ్యంలో చేరవలెను అన్నటువంటి ఆశను కలిగి ఉంటే అటువంటి వ్యక్తి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దగ్గరికి రావలెను, ఆయన శిలువ యొద్దకు రావలెను అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనము గమనిస్తూ ఉంటున్నాము. వాడు నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడును దప్పికొనడు అని ప్రభు సెలవిస్తుంటున్నాడు. మొదటిదిగా ఆయన యొద్దకు రావలెను, రెండవదిగా ఆయన యందు విశ్వాసం ఉంచవలెను. ఏమని విశ్వాసం ఉంచవలెను? ఇదిగో పరలోకంలో ఆయన శాశ్వతంగా జీవించువాడై ఉంటున్నాడు, ఆయన దేవుని రొమ్మున ఆనుకునేటువంటి వాడుగా ఉన్నాడు, పరలోకంలో దేవునితో కూడా మహిమ యందు ఉన్నటువంటి వాడు. అయితే మనము చేసినటువంటి పాపముల నిమిత్తము, మనము చేసినటువంటి అపరాధముల నిమిత్తము ఇదిగో ఆ యొక్క పరలోకంలో తనకు ఉన్నటువంటి ఆ యొక్క మహిమను వదిలిపెట్టి ఆయన మానవ రూపుడుగా ఈ లోకమందు అవతరించినాడు అన్నటువంటి విషయాన్ని మనము నమ్మవలెను. ఆ విధంగా మానవ రూపుడుగా ఈ లోకంలో అవతరించి మానవులను వారి యొక్క పాపముల నుండి శాపముల నుంచి విమోచించుటకు, విడుదల చేయుటకు, ఇదిగో పాపముల చేతను అపరాధముల చేతను చచ్చినటువంటి వారికి జీవజలములనిచ్చి వారిని తిరిగి బ్రతికించుటకు ఆయన ఈ లోకంలోనికి వచ్చినాడు అన్నటువంటి విషయాన్ని మానవులు నమ్మవలసినటువంటి వారుగా ఉన్నారు. ఆ విధంగా నమ్మిన ఎడల, ఆ విధంగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు శిలువలో మరణించినటువంటి విషయాన్ని తమ హృదయంలో విశ్వసించిన ఎడల, తమ యొక్క పాపములను ఒప్పుకొని మారు మనసు పొందిన ఎడల ఇదిగో నిశ్చయముగా యేసుక్రీస్తు అనుగ్రహిస్తున్నటువంటి ఆ యొక్క జీవజనములను పానము చేయనటువంటి వారుగా ఉంటారు. ఎవరైతే యేసు ప్రభు ఇచ్చినటువంటి ఆ యొక్క జీవజలములను పానము చేయనటువంటి వారుగా ఉంటారో అటువంటి వారు నిత్య జీవము కలిగినటువంటి వారుగా ఉంటారు. జీవాహారమును భుజించినటువంటి వారు, జీవజలములను భుజించినటువంటి వారు ఇదిగో పాపముల నుండి అపరాధముల నుండి విడుదల పొంది ఆదాము చేసినటువంటి పాపము మరి అందరికి సంక్రమించి ఉన్నందువలన ఆ సంక్రమించినటువంటి పాపము నుండి విడుదల పొందినటువంటి వారై ఉండి ఇదిగో తిరిగి వారు జీవించినటువంటి ఆత్మగా, శాశ్వత కాలము జీవించినటువంటి ఆత్మగా వారు మార్చబడుతూ ఉన్నారన్నటువంటి విషయాన్ని మనము గమనిస్తూ ఉంటున్నాము. కాబట్టి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఆయన జీవాహారమైనాడు అన్నటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉంటున్నాము. ఇంకా మనం చూసినట్లయితే ప్రభు పరలోకము నుండి దిగి వచ్చినటువంటి ఆహారముగా మనకు కనబడుచూ ఉంటున్నాడు. ఇకపోతే ఆ యొక్క జీవాహారమును, ప్రభు యొక్క శరీరమును, రక్తమును ఏ విధముగా పానము చేయవలెను అన్నటువంటి విషయాన్ని మనము గమనించినప్పుడు దేవుని యొక్క వాక్యంలో మనము చూసినట్లయితే ఇదిగో కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఆ విషయాన్ని మనము చూస్తూ ఉంటున్నాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 16వ వచనములో మనం చూసినప్పుడు మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పోచుకొనుటే గదా, మనము విరుసు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పోచుకొనుటే గదా. కావున ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నేనే జీవాహారమును అని చెప్పి ఉంటున్నాడు. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవము కలవాడు అని చెప్పి ఉంటున్నాడు. కావున ఆయన శరీరమును ఏ విధంగా తాగవలెను, ఆయన శరీరమును ఏ విధంగా భుజించవలెను, ఆయన రక్తమును ఏ విధంగా పానము చేయవలెను అంటే ఇదిగో పౌలు ఇక్కడ చెబుతూ ఉంటున్నాడు. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుట. కావున మనము దేవునిని ఆరాధించినప్పుడు ఇదిగో ఆయన యొక్క మరణమును పునరుత్థానమును జ్ఞాపకము చేసుకునే నిమిత్తము ఇదిగో రొట్టెను విరుస్తూ ఉంటున్నాము, రొట్టెను భుజిస్తూ ఉంటున్నాము, ద్రాక్షారసమును పానము చేయుచున్నాము. ఆ యొక్క రొట్టె ఆయన శరీరమునకు సాదృశ్యముగా ఉంటున్నది, ఆ యొక్క రసము ఆయన యొక్క రక్తమునకు సాదృశ్యముగా ఉంటున్నది. ఈ విధంగా యేసుక్రీస్తు యొక్క శరీరమును తిని ఆయన యొక్క రక్తమును మనము పానము చేయనటువంటి వారముగా ఉంటున్నాము. అందుకే పౌలు ఏమంటున్నాడు, మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోని త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకొనుటే కదా, అదే విధముగా మనము విరుసు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుటే కదా. కాబట్టి ఈ విధంగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు యొక్క శరీరమును తిని ఆయన యొక్క రక్తమును పానము చేయవలెను. అయితే ఆ యొక్క రొట్టెను తిని ఆ యొక్క రసమును పానమును చేయవలంటే మరి ఎవరు అర్హులై ఉంటారు, అర్హత ఏమిటి అని ఆలోచన
ఆలోచించినప్పుడు ఇదిగో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామముందు విశ్వాసం ఉంచినటువంటి వారు తమ పాపముల విషయమై మారు మనసు పొంది పశ్చాత్తాపడి మనసును మార్చుకొని పాపముల నుండి తమ యొక్క మనసును హృదయాలను ఆలోచనలను మళ్లించుకొని ఇదిగో తమ యొక్క హృదయాన్ని దేవుని వైపు మళ్లించి యేసు ప్రభువు ద్వారా పాప క్షమాపణ పొంది రక్షణ పొంది బాప్తిస్మ పొందినటువంటి వారు ఇదిగో యేసుక్రీస్తు రక్తము వలన నీతిమంతులుగా తీర్చబడినటువంటి వారు, యేసుక్రీస్తు ఆత్మ వలన పరిశుద్ధులుగా తీర్చబడినటువంటి వారు, ఇదిగో యేసుక్రీస్తు యొక్క రక్తము వలన కడుగబడి శుద్ధి చేయబడినటువంటి వారు, యేసుక్రీస్తు యొక్క రక్తము వలన విశ్వాసులుగా నీతిమంతులుగా మార్చబడినటువంటి వారే ఈ యొక్క శరీరమును తిని ఈ యొక్క రక్తమును పానం చేయుటకు యోగ్యులుగా కనబడుచూ ఉంటున్నారు. ఈ యొక్క శరీరం తిని యొక్క రక్తము పానం చేయవలంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించవలెను. యేసుక్రీస్తు దగ్గర తన యొక్క పాపములను ఒప్పుకొనవలెను. యేసుక్రీస్తు దగ్గర తమ యొక్క పాపములను ఒప్పుకొని క్షమాపణ పొంది ఇదిగో నిత్య జీవమునకు వారసులగుటకు ఇదిగో విశ్వాసమును కలిగి ఉండవలెనటువంటి విషయాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాము. కాబట్టి ఈ విధంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏ విధంగా ఉన్నాడంటే ఆయన మనకు జీవాహారముగా ఉంటున్నాడు, ఆయన జీవ జలముగా ఉంటున్నాడు అన్నటువంటి విషయాన్ని మనము చూస్తుంటున్నాము. ఈ వాక్యము వింటున్నటువంటి సహోదరులు మరియు సహోదరులారా, మరి మీ యొక్క స్థితి ఏ విధముగా ఉన్నది? మీరు ఏ విధముగా ఉన్నారు? అపరాధముల చేతను పాపముల చేతను ఇంకను చచ్చినటువంటి స్థితిలోనే ఉంటున్నారా? ఇదిగో ఆదాము చేసినటువంటి పాపములలోనే ఇంకను కూడా కొనసాగుతూనే ఉంటున్నారా? ఒకసారి మిమ్మల్ని గురించి మీరు ఆలోచించుకోనండి. ఆ విధముగా ఉన్నట్లయితే మీరు చచ్చినటువంటి వారే. అయితే ఆ విధముగా మీరు అదే విధంగా కొనసాగి ఈ లోకంలో తనువు సాలించినట్లయితే మరి మీకు నిత్య జీవం అనున్నది లభించదు. ఇదిగో నిత్య నరకం అనేది ఉంటున్నది అన్నటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాము. అయితే ఆ యొక్క నరక శిక్ష నుండి మీరు తప్పించుకోవాలనంటే ఇదిగో మరి భయంకరమైనటువంటి వేదన నుండి మీరు తప్పించుకోవాలంటే జీవాహారమును మీరు భుజించవలెను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును భుజింపవలెను. ఆయన ఇచ్చినటువంటి జీవజలములను పానము చేయవలెను. ఆ విధంగా ఆయన ఇచ్చినటువంటి జీవాహారమును జీవజలమును పానము చేసి ఆయన ఇచ్చేటువంటి పాప క్షమాపణను పొంది ఈ లోకములో మీరు రక్షణ పొందవలెనని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఇష్టపడుచు ఉంటున్నాడు. ఆ విధముగా చేయుటకు ప్రభువు మీకు సహాయము చేయునుగాక. ప్రార్థన చేయుదము. పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన మట్టి నామమునకు యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తులు సమర్పిస్తున్నాము. తండ్రి, ఇంతవరకు నైనా నేనే జీవాహారము అని మీకు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు పలికినటువంటి మాటలను గురించి మేము ధ్యానము చేసుకొని ఉన్నాము. మీరే మీ కుమారుని లోకమునకు జీవాహారముగా పంపించి ఉన్నారని నమ్ముచున్నాము. ఇదిగో ఈ వాక్యము విన్నటువంటి వారిలో ఇంకా ఎంతమంది అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును జీవాహారముగా అంగీకరించలేదో, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఇచ్చినటువంటి జీవజలములను పానము చేయలేదో, ఇదిగో అటువంటి వారు ఈనాడే మారు మనసు పొంది ఇదిగో ఆయన శిలువలో కాచిన రక్తం చేత తమ యొక్క పాపములను కడుగుకొని శుద్ధులుగా అయి ఇదిగో మీ యొక్క కుమారుని యొక్క శరీరమును రక్తమును పానము చేసి ఆ విధంగా నిత్య జీవము కలవారై ఉండుటకు మీ కృప అనుగ్రహించమని ప్రాధేయపడుచున్నాము. ప్రభువా, కృప చూపించండి, సహాయం చేయండి. ఈ కార్యక్రమమును వీక్షిస్తున్నటువంటి వారిలో ఎందరైతే అనారోగ్యంతో ఉన్నారో వారందరినీ ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాము. ఇదిగో ప్రభువా, వారందరూ ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉంటున్నారు, స్వస్థత కోసం ఎదురు చూస్తూ ఉంటున్నారు. కావున ఆ బిడ్డలందరినీ కూడా ముట్టండి. ఇదిగో ప్రశస్తమైనటువంటి హస్తంతో ముట్టండి, వారిని స్వస్థపరచండి, వారిని మీ సాక్షులుగా మలుచుకునమని ప్రాధేయపడుచున్నాను. అంతేకాదు ఇబ్బందులలో కష్టాలలో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఇదిగో వారికి విడుదలను ప్రసాదము చేయమని ప్రార్థిస్తుంటున్నాను. ప్రభువా, కృప చూపించండి, సహాయము చేయండి. మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభు నందు ప్రియమైనటువంటి సహోదరులు మరియు సహోదరులారా, ఇంతవరకు అమరస్వరం అనే కార్యక్రమమును వీక్షించినందులకు మీకు నా హృదయపూర్వకమైనటువంటి వందనములు. తిరిగి వచ్చే వారము ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు సెలవు. పరిశుద్ధాత్మ మీకు తోడై ఉండునుగాక. ఆమెన్.